సో ఇదొక బిగ్ బ్రేకింగ్. నీట్ ఎగ్జామ్ రద్దు చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. దగ్గర 23 లక్షల మంది ఈ ఎగ్జామ్ రాశారు. రాజస్థాన్లో ఈ పేపర్ లీక్ వ్యవహారం వెలుగు చూసింది. కేరళలో కూడా ఇది బయటపడింది. పేపర్ లీక్ ఆరోపణలతోటి ఎన్టీఏ ముందుగా విచారణ చేస్తున్నాము, నిర్ణయం తీసుకుంటాము అని చెప్తూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆ స్కామ్ చాలా పెద్దదని తెలిసి ఉండవచ్చు. ఈ నేపథ్యంలోనే 2024లో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఎవరైతే పేపర్ లీక్ కారణమయ్యారో వాళ్ళను మాత్రం పక్కకు పెట్టి నీట్ రిజల్ట్ని చేసింది. కానీ ఈసారి అది పెద్ద కుంభకోణంగా మనకి అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఏ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. మళ్ళీ ఎగ్జామ్ ఎప్పుడనే దానిపై త్వరలోనే ఒక ప్రకటన విడుదల చేస్తామంటోంది ఎన్టీఏ. మే 3న దేశవ్యాప్తంగా ఈ నీట్ ఎగ్జామ్ జరిగింది. 23.5 లక్షల మంది ఈ ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళంతా నీట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. గెస్ట్ పేపర్లో ఉన్న 140 ప్రశ్నలు క్వశ్చన్ పేపర్లో వచ్చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ప్రశ్నల్లోని జవాబుల క్రమం సైతం అసలు పేపర్తో ఎగ్జాక్ట్గా సరిపోయిందని, అది కూడా ఎగ్జామ్కి ఒక 2-3 రోజుల ముందే ఈ పేపర్ బయటకు వచ్చేసిందని, 30,000 నుంచి 2 లక్షల వరకు దీన్ని చాలామంది కొన్నారు అని ఇలా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఎన్టీఏ ఇప్పుడు తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై అనేక ఆరోపణలు, అటు ప్రతిపక్షాలు సైతం ఆరోపణలు చేశాయి. తమిళనాడు మాకు ఈ నీట్ గొడవ వద్దు, మా ఎగ్జామ్స్ని మేమే నిర్ణయించుకుంటామని చెప్పి ఎప్పటి నుంచో ఆందోళనలు చేస్తున్న విషయం కూడా తెలిసిందే. ఇప్పుడు నీట్ రద్దుతోటి దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగే అవకాశం ఉంది. విద్యార్థులు, తల్లిదండ్రులు దీనిపై ప్రొటెస్ట్ చేసే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. చాలా ఒత్తిడితో కూడుకున్న టఫెస్ట్ ఎగ్జాముల్లో నీట్ కూడా ఒకటి. ఆ ఎగ్జామ్కి ఇప్పుడు మళ్ళీ అన్ని లక్షల మంది విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో నీట్ యూజీ పరీక్ష రద్దు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలు సైతం విరుచుకుపడే అవకాశం ఉంది. సో వీటన్నిటి నేపథ్యంలో నెక్స్ట్ నీట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి మహాత్మా సైతం ప్రస్తుతం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, ఇప్పుడు వాట్ నెక్స్ట్? మళ్ళీ ఎగ్జామ్ అంటే చాలా ప్రహసనంతో కూడుకున్న సమస్య. సో నీట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది, ఎన్టీఏ ఏమంటోంది? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతోటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్షను రద్దు చేస్తున్నట్లుగా కొద్దిసేపటి క్రితం ప్రకటించింది. ఎందుకంటే రాజస్థాన్ లో ఒక గెస్ట్ పేపర్ పేరుతో ఒక ప్రశ్నపత్రం ఈ పరీక్ష కంటే 4 రోజుల ముందుగానే బయటకు వచ్చింది, మార్కెట్లోకి వచ్చింది. ఆ ప్రశ్నపత్రంలో ఉన్న ప్రశ్నలన్నిటితోటి ఎగ్జామ్ జరిగిన ప్రశ్నపత్రంలో ఉన్న అన్ని ప్రశ్నలు కూడా మ్యాచ్ అయ్యాయి. మ్యాచ్ అవ్వడం అంటే అన్ని ప్రశ్నలు యాజ్ ఇట్ ఈజ్ గా అనే కాదు, ఈ సీరియల్ గా కూడా, అంటే ఏ సిరీస్ లో అయితే సీరియల్ గా ఉన్నాయో అవే సిరీస్ లో యాజ్ ఇట్ ఈజ్ గా మ్యాచ్ అవ్వడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఈ నీట్ ప్రశ్నపత్రం లీక్ అయింది అన్నది తల్లిదండ్రుల నుంచి మొదలైన ఆందోళన కాస్త మీడియా ద్వారా బయటకు వచ్చింది. దాని వెంటనే రాజస్థాన్ ప్రభుత్వం ఒక స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ ను ఏర్పాటు చేసి మరి దర్యాప్తు చేసింది. ఇప్పటికే 13 మందిని ఆ ఎస్ఓజీ అరెస్ట్ చేసింది. ఇదంతా అంటే మొత్తం 140 ప్రశ్నలు, 600 మార్కులకు సంబంధించిన 140 ప్రశ్నలు వరుస క్రమంలో యాజ్ ఇట్ ఈజ్ గా మ్యాచ్ అవడంతో ఇది ఖచ్చితంగా లీకేజ్ అని గ్రహించి ఆ మేరకు దర్యాప్తు చేసి 13 మందిని ఇప్పటికి అరెస్ట్ చేశారు. మరోవైపు ఇప్పుడు నీట్ ఈ పరీక్షను రద్దు చేసిన నేపథ్యంలో ఇది కేవలం ఒక రాష్ట్రానికే సంబంధించిన వ్యవహారం కాదు కాబట్టి యావత్ దేశవ్యాప్తంగా దీని ప్రభావం ఉంది కాబట్టి ఎన్టీఏ కూడా ప్రత్యేకంగా ఒక దర్యాప్తునకు ఆదేశించింది. అది ఎన్టీఏ బృందాలు నేరుగా చేస్తాయా లేదా దర్యాప్తు కోసం సిబిఐకు అప్పగిస్తారా అన్నది అయితే ఇంకా క్లారిటీ రావాలి. బట్ ఏదేమైనా ఇదైతే లీకేజ్ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా రాజస్థాన్ లో లీక్ అవ్వడానికి కారణం ఏంటి అంటే రాజస్థాన్ లోని కోటా పట్టణం అనేక కోచింగ్ సెంటర్లకు నెలవు. చాలా మంది అక్కడికి తమ పిల్లల్ని పంపించి మరీ చదివిస్తూ ఉంటారు. ఆ కోచింగ్ సెంటర్ల మధ్య పోటీతత్వం, ర్యాంకుల కోసం వేట, ఈ క్రమంలోనే లీకేజ్ కి పాల్పడి ఉంటారు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దర్యాప్తు కూడా ఆ దిశగానే సాగింది. ఇప్పటికే 13 మందిని అయితే అరెస్టు చేశారు. ఇంకా దీని వెనుక సూత్రధారులు ఎవరు, ఇంకెవరెవరు ఉన్నారు ఏంటి అన్నది తెలుసుకునే ప్రయత్నాలు ఆల్రెడీ రాజస్థాన్ ఎస్ఓజీ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ చేస్తుంది. దానికి తోడు ఇప్పుడు ఎన్టీఏ కూడా రంగంలోకి దిగింది కాబట్టి ఈ మొత్తం నెట్వర్క్ వెనకాల ఎవరున్నారు ఏంటి అన్నది బయటపడే అవకాశం ఉంది. ఇప్పుడు మొన్న 3వ తారీఖున నిర్వహించిన పరీక్ష రద్దయింది కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఏంటి అన్నది త్వరలోనే ఎన్టీఏ ప్రకటిస్తానని ఇందాక వెల్లడించింది. ఆ పరీక్ష తేదీకి తగ్గట్టుగా ఈసారి మరింత ఫుల్ ప్రూఫ్ గా
ప్రశ్నాపత్రాన్ని తయారు చేసే పనిలో ఎన్టీఏ నిమగ్నమైందని చెప్పారు. దట్స్ ఓకే, బట్ ఇది ఎంత పెద్ద ప్రహసనం మహాత్మా. 24 లక్షల మంది ఎగ్జామ్కి అటెండ్ అవుతారు. మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలంటే ఎంత మెకానిజం, ఎంత తలనొప్పి. అండ్ మోర్ ఓవర్ 2024లో ఎగ్జామ్ క్యాన్సిల్ అయినప్పుడు, ఎగ్జామ్ ఇలాగే పేపర్ లీక్ ఆరోపణలు వచ్చినప్పుడు ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయకుండా ఎవరైతే ఈ అవినీతికి పాల్పడ్డారో, అవకతవకలకు పాల్పడ్డారో వాళ్ళను పక్కన పెట్టి ర్యాంక్స్ ఇచ్చారు. కానీ ఈసారి అలా కాకుండా రద్దు చేశారు అంటే ఇది అలా సింప్లిఫై చేయడానికి వీలైనంత పెద్దదైపోయి ఉండొచ్చు. ఇజంట్ ఇట్? ఎగ్జాక్ట్లీ. లాస్ట్ టైం కేవలం కొందరు, అది ఆ లీకేజ్ అన్నది కొంతమంది వరకే పరిమితమయ్యి, అది ప్రశ్న కేంద్రం నుంచి కొంతమంది వరకే సర్క్యులేట్ అయ్యి ఆ కొంతమంది దానివల్ల లబ్ధి పొందారు అన్నది దర్యాప్తులో తేలింది. కాబట్టి ఆ కొంతమంది కోసం మిగతా అందరినీ ఇబ్బంది పెట్టకూడదు అన్న ఉద్దేశంతో ఎవరెవరి పాత్ర అయితే ఆ లీకేజ్ లో ఉన్నదో, ఎవరైతే దాని ద్వారా లబ్ధి పొందారో వారిని ఐడెంటిఫై చేసి వాళ్ళకు సంబంధించిన ర్యాంకింగ్స్ అన్నిటినీ కూడా క్యాన్సిల్ చేసి యథాతథంగా ముందుకెళ్లడం అనేది లాస్ట్ టైం జరిగింది. కానీ ఈసారి చూస్తే ఈ ప్రశ్నాపత్రం 100% ఉన్న 140 ప్రశ్నలు యాజ్ ఇట్ ఈజ్ గా అదే వరుస క్రమంలో గెస్ట్ పేపర్ లో ఎలాగైతే వచ్చాయో ఒరిజినల్ పేపర్ లోనే అలాగే రావడం అన్నది ఇది ఖచ్చితంగా లార్జ్ స్కేల్ లోనే దీని ప్రభావం ఉంటుంది. ఎందుకంటే గెస్ట్ పేపర్ అన్నది ఆల్రెడీ మార్కెట్ లో బయటకు వచ్చేసింది. కోచింగ్ సెంటర్లు వాళ్ళ ద్వారా ఇతర విద్యార్థులు అలాగే చాలా మందికి వెళ్ళింది. సో దీని ద్వారా ఎంతమంది లబ్ధి పొందారు, మొన్న మే 3న రాసిన పరీక్షలో దీని అడ్వాంటేజ్ ఎంతమంది తీసుకున్నారు అనేది ఊహించడానికి కూడా కష్టంగా ఉంటుంది. అది దర్యాప్తులో సైతం బయటపడటానికి ఉండదు. కాబట్టే రద్దు చేయక ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు. కాబట్టే రద్దు చేయక తప్పని పరిస్థితి ఉంది. కాబట్టే పరీక్షను రద్దు చేసి మళ్ళీ కొత్త ప్రశ్నాపత్రంతో కొత్తగా మరొకసారి నిర్వహించేందుకు ఎన్టీఏ సిద్ధపడింది. మహాత్మా, తమిళనాడు ఎప్పటి నుంచో మాకు నీట్ వద్దు, మా మెడిసిన్ సీట్స్ సంగతి మేమే చూసుకుంటామని పోరుతున్నారు. ఓ పక్క ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా ఈ నీట్ పరీక్షను వేలం వేసేస్తుంది కేంద్ర ప్రభుత్వం అని రాహుల్ గాంధీ స్వయంగా నిన్న ఆరోపణలు చేశారు. ఇది రాజకీయంగా చాలా కాలంగా కూడా దీని మీద విమర్శలు ఉన్నాయి. తమిళనాడు అనే కాకుండా మరికొన్ని రాష్ట్రాలు సైతం ఈ తరహా, అంటే గతంలో మన తెలుగు రాష్ట్రాల్లోనైనా ఎంసెట్ ద్వారా ఇంజనీరింగ్ తో పాటుగా ఇటు మెడిసిన్ ఎంట్రన్స్ అన్నది స్టేట్ గవర్నమెంట్స్ నిర్వహించుకునేది. కానీ ఈ వైద్య విద్యలో కొంత దాని ప్రమాణాలు పెంచాలి అన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ నీట్ అన్న దాన్ని తీసుకుని వచ్చింది. జాతీయ స్థాయిలో దీని ఒక అర్హత పరీక్షగా తీర్చిదిద్దింది. దానికోసం ప్రత్యేకంగా ఒక ఏజెన్సీని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని కూడా కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసి కఠినంగా, అంటే ప్రమాణాలన్నీ ఈక్వల్ గా ఉండాలి. ఇప్పుడు రాష్ట్రాలు నిర్వహించే ఎంట్రన్స్ టెస్టులు ఒక రాష్ట్రం ఒకలాగా ఉంటుంది. ఆ వైద్య విద్యలో ఒక యూనిఫార్మిటీ, ఏకరూపత అన్నది ఉండడం లేదు. కాబట్టి దేశ స్థాయిలో ఒకే రకమైన ప్రమాణాలతోటి ఈ విద్యను కొనసాగించాలన్న ఉద్దేశంతో కేంద్రం తీసుకొచ్చింది. అయితే తమిళనాడు నీట్ లో ఉన్న ఈ ఇబ్బందులు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆ రాష్ట్రం ముందు నుంచి వ్యతిరేకిస్తూ వచ్చింది. అలాగే ప్రతిపక్షాలు, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ కావచ్చు, మరికొన్ని కావచ్చు, నీట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆశించిన ప్రయోజనాల కంటే కూడా ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి, నష్టాలు ఎక్కువ అవుతున్నాయి, దీనివల్ల కొంతమంది అడ్వాంటేజ్ పొందుతున్నారు అంటూ వాళ్ళు కూడా ఆరోపణలు చేస్తున్నారు. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ నీట్ ని పూర్తిగా తొలగించే అవకాశం లేదు. నీట్ కొనసాగుతుంది. కాకపోతే ఈ లీకేజ్ ఏర్పడింది కాబట్టి, ఈ ఎగ్జామ్ లో లీకేజ్ ని గుర్తించారు కాబట్టి దాని మీద చర్యలు తీసుకుంటారు. దర్యాప్తు జరిపి బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటారు. మరొక వైపు ఈసారి లీకేజ్ ఆస్కారం లేకుండా మరింత కఠినంగా ప్రశ్నాపత్రాన్ని తయారు చేసేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఆల్ రైట్ మహాత్మా, అది పరిస్థితి. నీట్